హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మీరు నా ఛానల్కి కొత్త అయితే వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సహస్ర సెకండ్ బర్త్డే వ్లాగ్. రోజు ముందే హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. నేనైతే వచ్చిన పార్సల్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుంటున్నా. అన్ని వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రం నుంచి తనకి గిఫ్ట్స్ రావడం మొదలైపోయాయి. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఈ బాల్ వాళ్ళ అమ్మమ్మ తాత కొన్నది. తనకి బాల్స్ తో ఆడుకోవడం అనేది చాలా ఇష్టం. కార్స్ అండ్ బాల్స్ తో ఆడుకోవడం. ఇంకా బర్త్డే రోజు పొద్దున్న అయితే మంగళ స్నానం చేయించారు. ఇలా అమ్మ నాన్న పాట పాడుతుంటే చాలా హ్యాపీగా వింటూ ఉంది. అయిపోయిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. సో ఈ బర్త్డేకి అయితే నేను థీమ్ కార్ థీమ్ అనుకుంటున్నాను, మై క్వీన్ థీమ్. కేక్ కూడా గూగుల్లో నాకు కావాల్సిన రెఫరెన్స్ ఇమేజ్ తీసుకెళ్ళి బేకరీ వాళ్ళకి ఇస్తే ఎగ్జాక్ట్లీ ఎలానే చేశారు. చాలా బాగా వచ్చింది, చూపిస్తాను ఇంకొంతసేపట్లో. అండ్ ఆ రోజు అయితే సాయంత్రం ఇంకా డెకోర్ స్టార్ట్ చేసేసాం. జస్ట్ ఇంట్లో వరకే కాబట్టి సింపుల్ డెకోర్. మై క్వీన్ థీమ్ కాబట్టి ఇంకా కార్స్ తో ఫాయిల్ బలూన్స్ ఇట్లా డెకరేషన్ చేసాం. మొత్తము థీమ్ అంతా కూడా రెడ్ ఉండాలని. ఇక్కడైతే నేను డెకోర్ ప్లాన్ చేస్తున్నాను, ఇక్కడికి పెట్టాలి ఇక్కడికి అని. కానీ టైం అయితే అస్సలు సరిపోలేదు. అంటే మేము 5:30 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఒక 7:30 వరకు అది ఎలాగో అవుతుంది ఫోటోషూట్. ఫస్ట్ అయితే మా పాపని రెడీ చేశాను. తనని రెడీ చేసిన తర్వాత తనకు ఫోటోషూట్ పంపించి నేను రెడీ అయ్యాను. నేను ఇన్స్టా పేజ్ నుంచి శారీ తీసుకున్నాను. శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ బ్లౌజ్ స్టిచ్డ్ వచ్చింది. ఇదే కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ నేను ఎలా కావాలనుకున్నానో అలానే చేశారు. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఇలా కలర్ కోఆర్డినేటర్ అవుట్ఫిట్స్ తో ఇలా రెడీ అయిపోయాం. సో రెడ్ ఈజ్ ద థీమ్ అనమాట ఈ రోజు. ఇంకా బేబీ అయితే ఫొటోస్ కి పోజెస్ ఇస్తుంది. తన నోస్, చిన్, చీక్స్ చెప్పిస్తుంటే ఇలా చెప్తుంటే ఫొటోస్ అవి తీస్తున్నారు. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ కేక్ అయితే ఎగ్లెస్ కేక్ 2 kgs పడింది. 1 kg కి రాదన్నారు. సో ఇది 2 kgs బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఇంకా కొన్ని బలూన్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత. కానీ అస్సలు టైం సరిపోలేదు. నేను పాప బర్త్డేకి ఈ థీమ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్, పాప కార్స్ అంటే చాలా ఇష్టం. తన గిఫ్ట్ కూడా రైడ్ ఆన్ వెహికల్ ఇచ్చాము, రెడ్ అండ్ బ్లాక్. జనరలీ అబ్బాయి బర్త్డే థీమ్ అనగానే బాస్ బేబీ, కార్స్ ఇలా గుర్తొస్తాయి. అమ్మాయి బర్త్డే అనగానే బార్బీ ఇట్లాంటివి గుర్తొస్తుంది. బట్ వైస్ వర్సా ఎందుకు అవ్వకూడదు? ఇట్స్ 2025. మనం చిన్నప్పటి నుంచి జెండర్ బియర్ స్టార్ట్ చేస్తాం అనిపిస్తుంది. పిల్లల బొమ్మల దగ్గర నుంచి. అబ్బాయిలు అయితే కార్స్, బాల్స్ ఇట్లా గిఫ్ట్ చేస్తూ ఉంటాం. అమ్మాయిలు అయితే బార్బీ బొమ్మను లేకపోతే ఈ వంట సామాన్లు ఇలాంటివి కొనిస్తూ ఉంటాము. ఇట్స్ టైమ్ టు చేంజ్. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారు? మీకు గర్ల్ బేబీ ఉంటే తనకి ఈసారి కార్, బాల్ ఇలాంటివి కొనివ్వండి అండ్ తన రియాక్షన్ చూడండి. సో దట్ ఏమవుతుందంటే కార్ డ్రైవ్ చేయడం అనేది అబ్బాయి పని మాత్రమే కాదు, వీ కెన్ ఆల్సో డూ దట్. కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్, ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ నుంచే ఇన్కల్కేట్ చేస్తూ ఉంటే దే విల్ గ్రో అప్ యాస్ బెటర్ పర్సన్. అండ్ మా పాపకి అయితే 2 years లోపు ఏమేమి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలనేది ఒక రీల్ వీడియో చేశాను. షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఏంటి బర్త్డే అంటున్నారు, కేక్ ఉంది కానీ క్యాండిల్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? క్యాండిల్ అయితే లేదు. క్యాండిల్ ఆడుకోవడం అనేది వీ డోంట్ ఫాలో దాట్. సో అందుకని ఇంకా క్యాండిల్ కూడా పెట్టలేదు. కేక్ కట్ చేయమంటే పాప కత్తి కూడా చాలా లిస్ట్ చేసింది, నేను కట్ చేయనని. సో ఇంకెలా ఒకలా మేనేజ్ కట్ చేయించేసాను. నా యాక్సెసరీ గురించి చెప్తాను. నా ఫింగర్ రింగ్ వచ్చేసి నేను షీన్లో తీసుకున్నా US-లో. అండ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే మీషోలో తీసుకున్నా. ఈ సారీకి అప్పటికప్పుడు మ్యాచింగ్ కావాలని ఇంకా వెతికి తీసేసుకున్నాను. పాప డ్రెస్ అది మింత్రా నుంచి తీసుకుంది. ఆ హెయిర్ బ్యాండ్ ఏమో టార్గెట్ నుంచి తీసుకున్నాం US-లో. తనైతే డ్రెస్ నెంబర్ 2 డ్రెస్ చేంజ్ చేసుకుని రాగానే ఇంకొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ డ్రెస్ అయితే పాపకి గిఫ్ట్ గా వచ్చింది. సో దానిలో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసింది. యాక్చువల్లీ ఇందాక డ్రెస్ కి మ్యాచింగ్ షూస్ కూడా తీసుకున్నా రెడ్ కలర్ లో, కానీ వేయడం మర్చిపోయాను. ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఇలానే కదా, ఒకటంటే ఒకటి మర్చిపోతూ ఉంటాం. అయితే చాలా సార్లు అనుకున్నాను అరే షూస్ వేసి ఉంటే బాగుండేదని. తర్వాత గుర్తొచ్చి అప్పుడు వేసాను. బట్ ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ అప్పటికే తీసేసాను. ఇక్కడైతే కేక్ టాపర్ తో పాప ఫ్లూట్ లాగా వాయిస్తుంది. కృష్ణ చూస్తూ ఉంటారు కదా, సో ఆ కృష్ణుడు వాయిస్తారు కదా ఫ్లూట్ అందుకని చెప్పి తను కూడా అలా వాయిస్తుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయింది పాపం. అందుకని ఫోటో పోసెస్ కోసం ఆ ఫ్రాక్ ని ఇలా రౌండ్ గా తిప్పితే బాగుంటుంది. సో దిస్ ఇస్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.